ఈ వీడియోలో అరుణాచలం గిరి ప్రదక్షిణ గురించి తెలుసుకుందాము. అరుణాచలం అంటూ వెళ్తే తప్పనిసరిగా గిరి ప్రదక్షిణ అనే దానికి ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా ప్రతి నెలలో పౌర్ణమి రాత్రిపూట సాధారణంగా గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. కార్తీక పౌర్ణమి అయితే చాలా ఎక్కువగా ఉంటారు. సో ఈ విధమైనటువంటి గిరి ప్రదక్షిణ అనేటువంటిది ఒక హిందూ భావనలో ఉండేటువంటి ఒక పవిత్రమైన విధానము. గిరి అంటే కొండ. ఈ కొండని అరుణాచలాన్ని శివుడుగా భావించి కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడాన్ని గిరి ప్రదక్షిణ అంటారు. ఇది దాదాపు 14 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ అంటే ముఖ్యంగా దేవాలయం యొక్క అరుణాచలేశ్వర స్వామి యొక్క దేవాలయం ముందు నుంచి ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. ఈ గిరి ప్రదక్షిణ దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో అనేక రకాల చిన్న చిన్న దేవాలయాలు, పవిత్రమైన ప్రాంతాలు కనపడుతుంటాయి. వాటిని అన్నిటినీ చూస్తూ ముందుకు వెళ్ళడం ఇందులో ఉండేటువంటి ప్రత్యేకత. సాధారణంగా నడిచి వెళ్తుంటారు. ఇక్కడ మేము కొంచెము టైం అవసరమైనందువల్ల ఫాస్ట్గా ప్రదక్షిణ చేసే ఉద్దేశంతో ఇలా ఆటోలో ప్రయాణించాము. కాకపోతే ఏంటంటే ఇది మధ్యాహ్నం పూట కాబట్టి నడవలేము, ఎందుకంటే సెగ చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా ఇక్కడంతా కూడా చెప్పులు లేకుండా నడుస్తుంటారు. గిరి ప్రదక్షిణ అంటే చెప్పులు లేకుండా నడిచేటువంటి భక్తులకి నిజమైన నమస్కారం. ఎందుకంటే వాళ్ళ కార్య దీక్ష ఏందో చూడండి. ఈ గిరి ప్రదక్షిణకి నడవడానికి దాదాపు 6 అవర్స్ పడుతుంది. ఎందుకంటే మధ్యలో వచ్చేటువంటి దేవాలయాన్ని చూసుకుంటూ వెళ్ళచ్చు. ఇదిగోండి అక్కడ మీకు కనబడుతున్నదే కొండ, ఆ గిరి అని అది ఒకటి. ఆ కనబడుతున్న కొండ చుట్టూ మనం తిరిగి మళ్ళీ మనం ప్రారంభించిన చోటుకి రావడమే గిరి ప్రదక్షిణ. దేవాలయం నుంచి ప్రదక్షిణ ప్రారంభించిన తర్వాత అంటే దేవాలయానికి ఎడం వైపు నుంచి ప్రదక్షిణం చేస్తాం. ఏమంటే సవ్య దిశలో తిరుగుతుంటే 1 కిలోమీటర్ దూరంలో రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది. ఆ ఆశ్రమాన్ని తర్వాత చూపుతాను, ఇక్కడ చూపడం లేదు. దాని తర్వాత వచ్చేటువంటిది నిరుదితి లింగము. ఇది సూర్యలింగము. ఇలా రోడ్డుపై నుంచి ఎడం వైపున సూర్యలింగం అనేటువంటి ఈ దేవాలయం ఉంది. లోపలికి వెళ్తే ఇది వెళ్ళే దారి కొద్దిగా వంగి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మటుకు చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది వాతావరణం. అన్నీ కూడా చాలా పురాతనమైనటువంటి దేవాలయాలు. చూడండి అలా వంగి లోపలికి వెళ్తే మళ్ళీ లోపల పెద్ద ప్రాంగణం ఉంది. సూర్యలింగము. ఇలా ఆటోలో గిరి ప్రదక్షిణ చేయడానికి 2 నుంచి 2.5 గంటల సమయం పడుతుంది. ముగ్గురికి 600 రూపాయలు అడిగాడు. సరే రీజనబుల్ అనిపించింది. నేను ఎక్కువగా బేరం చేయకుండా చేశాను. ఇలా వాస్తవంగా ఇది మార్చి నెల, ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి చల్లగానే ఉంది. వాస్తవంగా నడవచ్చు. అయితే చెప్పులు లేకుండా నడిచే పరిస్థితి ఉంది కాబట్టి ఇలా ఎండ తగిలిన చోట మాత్రం బాగా రోడ్డు చాలా వేడిగానే ఉంది. ఏదేమైనా గిరి ప్రదక్షిణకి సాయంత్రము 5 గంటల తర్వాత కానీ తెల్లవారుజామున 4 గంటలకు కానీ ప్రారంభిస్తే దాదాపు 5 నుంచి 6 గంటల్లో గిరి ప్రదక్షిణ పూర్తి చేయగలం. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు చుట్టూ షాపులు, తినడానికి అన్నీ దొరుకుతాయి, ఇబ్బంది ఏం లేదు. దీన్ని అరుణలింగము అంటున్నారు. ఇది అరుణాచలంలోని గిరి ప్రదక్షిణలో వచ్చే అరుణలింగము. అరుణాచలం అనేది పంచభూత లింగాలలో ఒకటి. పంచభూతాలంటే పృథివీ, ఆపస్, తేజో, వాయుర్, ఆకాశాత్. పృథివీ అంటే నేల. ఆ పంచభూతాలలో మొదటిది పృథివీ. పృథివీ అంటే భూమి. ఇది ఏకాంబరేశ్వర ఆలయము కంచిలో ఉంది, తమిళనాడు.
అలానే రెండవది జలలింగం, నీరు. ఇది జంబుకేశ్వరం ఉంది అండ్ వాస్తవంగా చెప్పాలంటే తిరుచిరాపల్లి దగ్గర ఇది. 3 అగ్నిలింగం, అగ్ని అంటే మీకు తెలిసిందే, ఇదే అరుణాచలం. దీన్ని తమిళనాడులో తిరువన్నామలై అని అంటుంటారు. 4వది వాయులింగం, ఇది అంటే గాలికి సంబంధించింది. పృథివీ ఆపస్తేజో వాయురాకాశ 4వది కాళహస్తిలో ఉంటుంది. 5వది ఆకాశలింగం, ఇది అంతరిక్షం. ఇది నటరాజస్వామి ఆలయము చిదంబరంలో ఉంటుంది. మొత్తంగా ఈ పంచభూత లింగాలలో 4 తమిళనాడులో ఉన్నాయి, ఒక్కటి మటుకు ఆంధ్రప్రదేశ్లో ఉంది, అది వాయులింగమైన శ్రీకాళహస్తి. ఈ 5 లింగాలని ఒకేసారి చూసే ఉద్దేశంతో కూడా చాలామంది యాత్రికులు వెళ్తుంటారు. ప్రపంచం ఏర్పడింది పంచభూతాలతో. ఈ ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క శివాలయము ఇక్కడ ఉండటం ఒక గొప్ప విషయం. ఇదే చూడండి, ఇదే అరుణాచలం. ఈ గిరి ప్రదక్షిణ అంటే ఈ కొండని చుట్టూ రావడమే గిరి ప్రదక్షిణ. ఈ దేవాలయాన్ని వాయులింగంగా చెప్తున్నారు. లింగం వాయులింగము చూడండి, శివ దర్శనం ఇక్కడ చేసుకోవచ్చు నంది మీద నుంచి. ఇలాంటి అవకాశం ఇక్కడే దొరికింది, అన్ని చోట్ల కుదరలా. చంద్రలింగము, ఇక్కడ మటుకు కెమెరాని కూడా లోపలికి అలో చేయలేదు. దీన్ని కుబేరలింగం అంటున్నారు. ఈ లింగం పేరు కుబేరలింగం అట. కుబేరలింగం కుబేరలింగం ఈశాన్య లింగము. ఇట్లా 8 లింగాలు ఉన్నాయి. ఇంద్రలింగము, అగ్నిలింగము, యమలింగము, నిరుదితి లింగము, వరుణలింగము, వాయులింగము, కుబేరలింగము, ఈశాన్యలింగము. ఇలా 8 లింగాల్ని మనం దర్శించుకున్న తర్వాత మెయిన్ టెంపుల్కి ఎంటర్ అయిపోతాం. లింగం దాదాపు అరుణాచలం ఊళ్ళోకి వచ్చేసాము. గుడి దగ్గరికి వెళ్తున్నాము.
నేను సినిమాకి వెళ్తాను. అరుణాచల దేవాలయంలోని లోపలి దృశ్యము. ఇక్కడ సెల్ ఫోన్లు అలౌ చేశారు కాబట్టి కొంత మటుకు తీయగలిగాము. గర్భగుడిని పూర్తిగా తీయలేదు. అమ్మవారి సన్నిధి పార్వతీదేవి. కావాలి సాయి వెడల్పుగా రావట్లేదే, దాన్ని సెట్టింగ్ మార్చు. నీకు సింగిల్ ఫోటో ఏమంటా ఎవరు తీసేది? రేపు పొద్దున వచ్చి మళ్ళీ ఒకసారి కవర్ చేస్తున్నాను. నీకు సింగిల్ ఫోటో ఏమంటా ఎవరు తీసేది? రేపు పొద్దున వచ్చి మళ్ళీ ఒకసారి కవర్ చేస్తున్నాను. ఈ గుళ్ళు వచ్చేటట్టు తీయించుకోరా ఇప్పుడు ఆ రెండు గుళ్ళు వచ్చేటట్టు ఎప్పట్లో తీయబోయే అంటే ఎంత తీస్తున్నాం. ఆ రోజు 6 రోజులు చూస్తుంది.